హే గాయ్స్, హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చాలామంది స్టూడెంట్స్ ఎదురు చూస్తున్న విషయం ఏమిటి అంటే అబౌట్ గవర్నమెంట్ హాస్టల్స్ విచ్ ఆర్ ఇన్ హైదరాబాద్. సో దానికోసం నేను వీడియో చేశాను. వీటికి ఎలా అప్లై చేసుకోవాలి, ఏంటి ప్రాసెస్ అనేది ఇప్పుడు చెప్తాను. సో స్టెప్ 1 వచ్చేసి మీరు లైక్ డోస్ వెబ్ ఆప్షన్స్ ఎలా ఇచ్చారో ఈ హాస్టల్స్కి కూడా సేమ్ అలానే వెబ్సైట్లో ఇవ్వాలి అనమాట. సో మీ ప్రియారిటీ వైజ్ చెక్ చేసుకుంటూ ఫస్ట్ ఆప్షన్ ఇది, సెకండ్ ఆప్షన్ ఇది అన్నట్టు ఇవ్వాలి. సో అది ఎలా అంటే మీకు ఆల్రెడీ నేమ్స్ లిస్ట్లో ఉన్నాయి కదా, సో అవి చూసుకుంటూ ఇచ్చేయండి. సో మీకు పర్టికులర్ కాలేజ్లో సీట్ అవైలబుల్గా ఉంటే మీకు సీట్ వచ్చేస్తుంది. సో మీరు నెక్స్ట్ ఇమీడియట్గా వచ్చేసి హాస్టల్కి కన్సల్ట్ అయ్యి వీళ్ళకి సర్టిఫికేట్స్ అని సబ్మిట్ చేయాలన్నమాట. సో సర్టిఫికేట్స్ ఏమేమి అంటే కాస్ట్, ఇన్కమ్, నెక్స్ట్ ఇంకా బోనోఫైడ్ విచ్ ఇస్ ఫ్రమ్ అలాటెడ్ కాలేజ్, ఇంకా అక్నాలజ్మెంట్ లెటర్ ఫ్రమ్ అలాటెడ్ కాలేజ్, నెక్స్ట్ ఇంకా బోనోఫైడ్ విచ్ ఇస్ ఇన్ అలాటెడ్ హాస్టల్, నెక్స్ట్ 10th memo, inter memo, Aadhaar card and ration card. So these are the documents you have to submit in your hostel. And next ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ఇక్కడ హాస్టల్ నేమ్స్ ఇచ్చారు కదా, లైక్ అంబర్పేట్, వెస్ట్ మారేడ్పల్లి అని. సో యాక్చువల్గా ఆ పర్టికులర్ ఏరియాస్లో హాస్టల్స్ ఉండవు, జస్ట్ అవి అలా నేమ్స్ పెడతారు. లైక్ ఇప్పుడు మెహదీపట్నంలో ఒక హాస్టల్ ఉంటుంది, బీసీ గర్ల్స్ హాస్టల్. యాక్చువల్ దాని పేరు నాంపల్లి, బట్ ఇట్స్ నాట్ రియల్లీ ఇన్ నాంపల్లి. సో బట్ అది మెహదీపట్నం జ్యోతినగర్లో ఉంటుంది ఆ హాస్టల్. సో అలా అనమాట. సో నాకు ఓన్లీ ఆ హాస్టల్ గురించి తెలుసు కాబట్టి అది చెప్పాను ఎగ్జాంపుల్గా. సో చాలా హాస్టల్స్ నేమ్స్ అనేవి మిస్ అయ్యాయి దీంట్లో. సో నేను కింద డిస్క్రిప్షన్లో కొన్ని పెట్టాను, సో అవి కూడా ఒకసారి చెక్ చేయండి. సో అలా మీరు మాత్రం నేమ్స్ చూసి మోసపోకండి. లైక్ అంబర్పేట అని ఉంటే రియల్గా అంబర్పేటలో ఉండదు, నెక్స్ట్ వేరే ఏరియాలో ఉంటుంది. సో అలా మీరు చెక్ చేసుకొని మూవ్ అయిపోండి, ఓకేనా. సో వీలైనంత త్వరగా మీరు హాస్టల్ని అప్రోచ్ అవ్వండి, లేదంటే కొంచెం లేట్ అయినా మీకు సీట్స్ ఉండవు. Yeah, okay, that's all about today. So thank you guys, bye bye.